యేసుప్రభు గారి యొక్క శిష్యుల్లో ఇప్పుడు సమాజంలో క్రైస్తవ సమాజంలో ఉన్నట్టుగానే ఒక వాదన పుట్టిందండి. ఏంటంటే నేను గొప్పవాడిని, లేదు నేను గొప్పవాడిని, లేదు పేతురు గారు గొప్పవాడు అని ఇలాగ వాదన పుట్టిందంట. ఈ మాటలు గ్రహించిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఒరే మీలో నేను గొప్పవాడిని అనుకుంటున్నారు కదా, మీలో ఎవడైతే గొప్పవాడు అనుకుంటున్నారో వాడు వచ్చి దాసుడిగా ఉండండి, వాడు వచ్చి పరిచారం చేయండి అన్నాడండి. అసలు పరిచారం చేసే వాళ్ళని మనం గొప్పవాళ్ళు అంటామా? ఆ వంట వడ్డించే వాళ్ళని, ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం పరిచయం చేసే వాళ్ళని వీళ్ళని గొప్పవాళ్ళను అని దేవుడు అంటున్నాడు, వాళ్ళు గొప్పవాడు అంటున్నాడు. అలా పరిచారం చేస్తే వాళ్ళు గొప్పవాడు అంటున్నాడు. చూడండి ఎంత గొప్పవాడు నిజంగా దేవుడు.